హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటో కొత్త టాపిక్ అనుకున్నారా? ఇవాళ టైటిల్ చూసి అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాళ టాపిక్ ఏం డిస్కస్ చేయబోతున్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసి మనది ఒక మేక హెడ్ లెగ్స్ అనమాట. అంటే ఇవాళ జస్ట్ లెగ్స్ గురించి మాత్రమే, మేక కాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలో మీకు డిస్క్రైబ్ చేయబోతున్నాను, అంటే దాని యూజెస్ ఏంటిది, దాని ఉపయోగాలు ఏంటిది అనేది మాత్రమే చెప్పబోతున్నాను అనమాట. మేక కాళ్ళు హెల్త్కి చాలా మంచిదండి. ఎవరైనా యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు కానివ్వండి, కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా, లేదా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేదా మనకి మోకాళ్ళల్లో గుజ్జు తగ్గిపోయింది అని అంటూ ఉంటారు డాక్టర్స్. అట్లాంటి వాళ్ళైనా సరే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ లేకపోయినా సరే, ఇది అనేది మనకి చాలా మంచి ఔషధంలాగా పనిచేస్తుందన్నమాట మేక కాళ్ళు. ఇవి విరిగిన జాయింట్స్ని, పెయిన్స్ని తగ్గించడం, జాయింట్స్ని అతికించడం అనే పనిని చేస్తుందన్నమాట ఈ మేక కాళ్ళని. ఇదిగోండి, మేక కాళ్ళని ఎలా కాల్చుతారో చూడండి. అది కాల్చే ఒక పద్ధతి, విధానం, మేక కాళ్ళు కాల్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి మరి మీకు వీడియో తీసి మరి చూపిస్తున్నాను క్లియర్గా. ఇట్లా మేక కాళ్ళని అలా నీట్గా వాళ్ళు కాలుస్తారండి. ఒక్క వెంట్రుక లేకుండా నీట్గా కాల్చుతారనమాట. సో ఇలా నీట్గా కాల్చే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారనమాట. మోస్ట్లీ వేరే వేరే ప్లేసెస్లో ఎలా పడితే అలా కాల్చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళ దగ్గరికి వచ్చేసి చాలా నీట్నెస్ ఉంది, చాలా వర్క్లో చాలా నీట్. అసలు అవి చేసిన తర్వాత కూడా చూడగానే మనుషులు అట్రాక్ట్ అయిపోవాలి, తినాలి అనిపించేలాగా కాళ్ళని అంత నీట్గా కాలుస్తున్నారు వాళ్ళు. సో ఒకవేళ వీళ్ళ షాప్స్ అడ్రసెస్ కావాలంటే కూడా నేను మీకు చెప్తాను, ఒకవేళ మీరు అడిగితే. ఇది వచ్చేసి ఖమ్మంలో ఉందండి. ఖమ్మంలో బాలాజీ మటన్ షాప్ అనేసి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ముఖేష్ అండ్ రాకేష్ అని బ్రదర్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గరకు వచ్చేసి మాత్రం వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసినవి తీసుకొచ్చి చేస్తారండి. ఇవి గోట్స్ అసలు నంబర్ 1 క్వాలిటీ మటన్ కానివ్వండి, నంబర్ 1 క్వాలిటీ బోటీ కానివ్వండి, హెడ్ కానివ్వండి, తలకాయ, కాళ్ళు అంటారు కదా, ఫేమస్ అండి. అసలు ఇక్కడ కాల్చిన తలకాయలు, బోటి కానివ్వండి, తలకాయలు కానివ్వండి, కాళ్ళు కానీ అసలు ఇక్కడిని తీసుకెళ్ళటం ఆలస్యం అండ్ వెంటనే అయిపోతాయండి వాళ్ళకి. ఎందుకంటే అంత బాగా కాలుస్తారనమాట. అసలు కాల్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాటర్లో వేస్తారండి. ఇవన్నీ కాల్చిన తర్వాత వాటర్లో వేసి మళ్ళీ నీట్గా క్లీన్ చేస్తారు. దాన్ని అంతా పైనుంచి క్లీన్ చేసుకొస్తారు. అసలు ఎంత బాగా క్లీన్ చేస్తారంటే మొత్తం వైట్గా, అసలు ఎంత బాగా నీట్గా ఉంటుంది. అసలు చూడగానే తినేయాలి అని అనిపిస్తుంది, కర్రీ వండకుండా. అంత బాగా చేస్తారు ఆంటీ వాళ్ళు. అసలు ఇవి తినటం వల్ల డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు, మనకి ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు. కానీ పెద్దోళ్ళకి, పూర్వీకులకి బాగా తెలుస్తుంది చూడండి మేక కాళ్ళు తినడం వల్ల ఉపయోగాలు ఏంటో. మీరు తినడం వల్ల అసలు కాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అని అంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు తినటం వల్ల గుజ్జు కూడా పెరుగుతుంది, బోన్స్ స్టామినా వస్తుంది. విరిగిన బోన్స్ మళ్ళీ అతుక్కుంటాయి, జాయింట్స్ అతుక్కుంటాయి. దీంట్లో ఒక జిగురు పదార్థం అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి అవి మనకి కాళ్ళలో బ్యాలెన్స్ చేస్తుందన్నమాట, అతకడానికి సాయం చేస్తుందన్నమాట ఆ జిగురు అనేది. సో ఫ్రెండ్స్, మీరందరూ ఇష్టపడి కొని తింటారు, చేసుకుంటారు. ఇది వండే వాళ్ళకి తెలుస్తుందండి దీని వాల్యూస్ ఏంటో. సూప్ చేసుకొని కూడా తాగుతారండి ఇది. ఎస్పెషల్లీ సూప్ చేసుకొని తాగే వాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి తెలుస్తుంది. చాలా టేస్టీగా కూడా అవుతుందండి ఈ లెగ్స్ సూప్ అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. చేసే విధానం రావాలి కానీ నెక్స్ట్ వీడియోలో మీకు తలకాయ ఎలా కాలుస్తారు,
అండ్ ఆల్సో ఈ లెగ్స్ కూడా ఎట్లా క్లీన్ చేస్తారు అనేది క్లియర్గా వీడియో తీస్తానండి. సో ఇవాల్టికి మాత్రం ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియో కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళకి ఇవి పంపిస్తే వాళ్ళు కూడా తినడం అనేది స్టార్ట్ చేస్తారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.